వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో నీడను కూడా నమ్మవద్దు అనే ఒక సామెత ఉంది. కానీ కొందరు నాయకులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కాగా మరో నేత ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరికి భిన్నమైన శైలి. వీరు మిగతా నాయకులకు కాస్త భిన్నమనే చెప్పవచ్చు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం నమ్మని ఈ రోజుల్లో ఈ ఇద్దరు నేతలు మాత్రం కుటుంబ సభ్యుల కన్నా స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళే. ఆనాడు వైసీపీ రాజశేఖర్ రెడ్డి కేవీపీని ఎలా నమ్మాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని అంతే స్థాయిలో నమ్ముతున్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వైఎస్ లాగే రేవంత్ కూడా వేం నరేందర్ రెడ్డికి చెప్పాకే చేస్తాడని రేవంత్ సన్నిహితులు చెబుతారు. టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది మరింత బలపడి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి కష్ట నష్టాల్లో అడుగడుగున నరేందర్ రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏ విధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ రెడ్డిని నమ్ముతారని ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటుపోట్లలో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా నిలిచారట. రేవంత్ కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట. రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంట నడిచారు. ఏలుగా చంద్రబాబుతో టీడీపీతో ఉన్న బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్. అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువనిస్తున్నారట. రేవంత్ మాటన్నా నరేందర్ రెడ్డి మాటన్నా ఒకటేనట. ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉందట. తాను కలవలేని వాళ్లను రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలవమని చెప్తారట. నరేందర్ రెడ్డిని కలిస్తే తనను కలిసినట్టేనని రేవంత్ రెడ్డి చెప్తారట. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి నేతల స్నేహాన్ని చూస్తుంటే కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరి నేతలను చూస్తుంటే గతంలో వైఎస్ కేవీపీ జోడీ గుర్తుకు వస్తుందని కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్ సీఎం గా ఉన్న రోజుల్లో తన ఆప్తమిత్రుడు కేవీ రామచంద్రరావు కూడా ఇలానే వ్యవహరించేవారు. వైఎస్ ను కలవాలనుకునే వాళ్ళు కేవీపీని మొదట కలిసేవాళ్ళు. ఒక దశలో కేవీపీ మాట ఇస్తే వైఎస్ ఇచ్చినట్లే అన్నట్టుగా ఉండేది. కానీ అదే సందర్భంలో కేవీపీ కూడా ఏనాడు తన హద్దులు దాటలేదు. తన హద్దులు దాటి ప్రవర్తించని సందర్భాలు లేవు. తన మిత్రుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు కూడా వమ్ము చేయకూడదు అనే ఆలోచనతోనే పనిచేశారు. వైఎస్ ఉన్నన్ని రోజులు కేవీపీ అతనికి ఆత్మగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ బిజీగా ఉండటంతో కొందరిని కలవడం కుదరడానికి వీలు లేకుండా పోయేది. దీంతో వైఎస్ కేవీపీని తెర మీదకు తెచ్చి తనకు చెప్పాల్సిన వివరాలను కేవీపీ ద్వారా చెప్పించుకునేవారు. తాజాగా వేం నరేందర్ రెడ్డి కూడా ఇప్పుడు కేవీపీలా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా ఉంటూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా కూడా వేం నరేందర్ రెడ్డి పాల్గొంటూ ఎప్పటికప్పుడు వివిధ విధాలుగా సంబంధించిన సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. మరోవైపు రాజకీయ కార్యక్రమాల్లో కూడా వేం నరేందర్ రెడ్డి బాగా యాక్టివ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనే వాళ్ళు అందరూ వేం నరేందర్ రెడ్డిని కలుస్తున్నారు. ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే ముందు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే వేం నరేందర్ రెడ్డి ద్వారా నేతలు రేవంత్ రెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తమపై రేవంత్ రెడ్డికి ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా వేం నరేందర్ రెడ్డి ద్వారా తెలుసుకుంటున్నారట. ఇక వీళ్లే కాదు, కాంగ్రెస్ లో చాలా మంది నేతలు తరచూ వేం నరేందర్ రెడ్డిని కలవడం సర్వసాధారణమైందట. అసలే కాంగ్రెస్ లో అతి త్వరలో పదవుల జాతర కొనసాగే అవకాశం ఉన్నందున తమ పేరు రేవంత్ రెడ్డికి సూచించాలని వేం నరేందర్ రెడ్డిని నేతలు కోరుతున్నారట. దీంతో వేం నరేందర్ రెడ్డి ఇల్లు కూడా సందడిగా మారుతుందట. ఎంత సీఎం రేవంత్ రెడ్డి ఎంత తన స్నేహితుడైనా వేం నరేందర్ రెడ్డి కూడా తన లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయలేదని, తన స్నేహితుడు రేవంత్ మనస్సెరిగి ప్రవర్తిస్తారనే విషయాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. వివాదాస్పద అంశాలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులను దరిచేరనీయడట. తన వల్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సమస్య రాకుండా చేస్తున్నారు. రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడమే మా విధాని వేం నరేందర్ రెడ్డి అంటున్నారట. తనకు రేవంత్ ఇంత పెద్ద బాధ్యతను తన మీద పెట్టడం సంతోషంగా ఉందంటున్నారు. నాపై రేవంత్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా బాధ్యతగా ఉంటానని నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఆత్మ దొరికింది. నాడు కేవీపీ లాగా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఆలోచనకు అనుగుణంగా ఉంటూ అధికారం ఉందనే అహంకారం లేకుండా రేవంత్ ను కలవాలనుకున్న నేతలను ఎప్పటికప్పుడు కలుస్తూ వారి అభిప్రాయాలను రేవంత్ కు చేరవేస్తున్నారట. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి స్నేహాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వీరి స్నేహం ఇలాగే కొనసాగి ఇటు వారి వ్యక్తిగతంగా అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పేరు వచ్చేలా కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.